పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మనం బ్యాంకుల్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అంటారు. అది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటారు దాన్ని. నేటి భారతదేశంలో బ్యాంకు శాఖలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేకమైనటువంటి కోడ్ అది. ఐఎఫ్ఎస్సి కోడ్ యొక్క అర్థం ఒకటోది భారతదేశం ఆర్థిక వ్యవస్థ కోడ్ 4 భాగాలు చేద్దాం. ఒకటి భారతదేశం అంటే ఇండియాకి సంబంధించింది. ఆర్థిక వ్యవస్థ అంటే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి మ్యాటర్. మూడోది వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ అనే దాంట్లో మీనింగ్ వస్తూ ఉంది. సిస్టమ్ వ్యవస్థ అంటే సిస్టమ్ అనండి, సిస్టమ్ అనుకోండి. నాలుగోది సి అంటే కోడ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్గా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ఐఎఫ్ఎస్సి కోడ్లో ఒకే బ్యాంకుకి సంబంధించినటువంటి వివిధ శాఖలను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో మొత్తం 11 అంకెలు అంటే 11 నెంబర్లు ఇందులో ఉంటాయి. ఇందులో మొదటి 4 నెంబర్లు బ్యాంకు యొక్క కోడ్ని, వివిధ బ్రాంచుల యొక్క వివరాలు దాంట్లో నిబిడీకృతమై ఉంటాయి. దాని తర్వాత చివరి 6 అంకెలు ఏదైతే ఉన్నాయో బ్యాంక్ యొక్క ప్రత్యేక శాఖను సూచిస్తూ ఉంటుంటాయి. సో ఇది పరిస్థితి. సో ఇందులో ఈ కోడ్లో సాధారణంగా ఎన్ఈఎఫ్టి, ఆర్వైజిఎస్, ఐఎంపిఎస్ ద్వారా కోడ్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో డబ్బులు ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఇది ఉపయోగపడుతుంటుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్ యొక్క దీని యొక్క ఉద్దేశం ఇది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు.